చీర కొంగు సాధారణంగా చీర కట్టుకున్నటువంటి వాళ్ళు కానీ ఈవెన్ చుడీదార్ వేసుకుని పైన ఇది వేసుకునేటటువంటి వాళ్ళు దుపట్టా వేసుకునేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది బళ్ళ మీద కూర్చున్నప్పుడు. అవి ఏ కొనం కనుక వెళ్ళి టైర్లో పడిందంటే ప్రమాదం. వెనకాల ఉన్నోళ్ళు చూసి చెప్పేటటువంటి సందర్భాలు అనేకం ఉంటాయి. ఒక్కోసారి అలా చెప్తున్నప్పుడు వాళ్ళని అపార్థం చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదే సందర్భంలో గుర్తించి సరి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అది ప్రాణాలు తీస్తుంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ ఉదంతం జరిగింది. కొడుకుని చూసేందుకు వచ్చిన తల్లి బస్సు ఎక్కేందుకు అతని 2 వీలర్ మీద కూర్చుని బయలుదేరితే దారి మధ్యలో ఆమె చీర కొంగు బైక్ చక్రాలు ఎక్కువపోవడంతో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన ఇది. దాసరి శ్రీకాంత్ పోలీస్ కానిస్టేబుల్ పనిచేస్తూ 2009లో గుండె నొప్పితో మృతి చెందారు. ఈ కారుణ్య నియామకం కింద ఆయన భార్య దాసరి సుస్మితకి 49 ఏళ్ళు ఉద్యోగం ఇచ్చారు. ఆమె పల్నాడు జిల్లా మాచర్లోని కాసు బ్రహ్మానందరెడ్డి కాలేజీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. అక్కడే అద్దెకుంటున్నారు. 2 రోజుల కిందట కుమారుడు ధనుష్ వాత్సవం చూసేందుకు గుంటూరు జిల్లా నల్లపాడు వచ్చారు. గురువారం విధులకు హాజరయ్యేందుకు బయలుదేరారు. బస్సు ఎక్కేందుకు కుమారుడు ద్విచక్ర వాహనం మీద నల్లపాడు నుంచి పేరేచర్ల కోడలకు వెళ్తున్నారు. మార్గ మధ్యలో ఆమె చీర కొంగు బండి వెనక చక్రంలో పడింది. దీంతో ఒక్కసారిగా సుస్మిత కింద పడడంతో తీవ్ర గాయాలని ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు